హలో, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే స్వీట్ కార్న్ తో హెల్దీ రెసిపీ చేసుకోబోతున్నాం. స్వీట్ కార్న్ ప్రతిరోజు ఒకటి తినడం వల్ల హెల్త్ చాలా మంచిది. ఈ హెల్దీ అయిన స్వీట్ కార్న్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటితోనూ పని ఉంది, ఇవేం పారేయొద్దండి. ఇవన్నీ తీసుకొని వీటిని పక్కన పెట్టేసేయాలి. ఈ తాజాగా బాగున్న వాటిని పక్కన పెట్టేసేయండి. చూడండి, వీటిని ఇలా కొంచెం లాస్ట్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లాస్ట్ కొంచెం ఇలా ఒకటి కూడా కట్ చేసి చూపిస్తున్నా. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని మళ్ళీ నీళ్ళలో వేసుకోవడం వల్ల వీటిలో మట్టి అవి ఉంటే శుభ్రంగా పోతుంది. మనం రెసిపీ చేసుకుంటున్నాం కదా దీంట్లోకి, అందువల్ల దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. 1 నిమిషం అలా కొంచెం వేడి చేసుకొని తీసేయాలి. ఇప్పుడు తీసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకున్నాను ఇలా శుభ్రంగా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ స్వీట్ కార్న్ అంతా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. బియ్యం పిండి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. కార్న్ ఫ్లోరు 2 స్పూన్లు, పచ్చి కొబ్బరి ఒక 3 స్పూన్లు దాకా వేసుకోవాలి. షుగరు 3 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు ఎన్ని కంకిలు తీసుకున్నారో వాటిని బట్టి వేసుకోండి. నేను 1 కంకి తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ కార్న్ తీసి పెట్టినాను, ఇది కూడా వేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకొని చూడండి, ఇలా కంకి మీద ఉన్న ఈ ఆకును దీన్ని తీసుకొని ఇలా 2 స్పూన్లు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఇలా మడుచుకోవాలి. ఇలా ఇలా చూడండి. ఇలా మీకు ఇలా కొంచెం ఓపెన్గా ఉండింది అనుకోండి, ఇలా ఇంకోటి కూడా ఇలా ఇలా పెట్టుకునేసేయండి. ఇలా పెట్టుకునేసి ఇలా పెద్దగా ఉండింది అనుకోండి, సరిపోతుంది. చూడండి, ఇది ఇలాగే ఉంటుంది. ఇంకా ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లో పెట్టేస్తా. చూడండి, ఇలా అన్నీ చేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నిటిని పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ రెసిపీ అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టము. మా పాప 1.5 ఇయర్ పాప, చిన్న పాప చింటూకు ఇష్టము. చిన్నపిల్లలకైనా స్వీట్ కార్న్ అలాగే ఇస్తే వాళ్ళకి అరగదు కదా తిని. ఇలాంటివి చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. బాగా డైజెస్ట్ అవుతుంది. చూడండి, వేడిగా ఉంది. ఇప్పుడు తినేయాలి కదరా నువ్వు, నీకు కావాలా? నీకొకటి. ఎలా వచ్చిందో చూద్దాం. చిన్నారి తల్లి, నీకే ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది చెప్పురా. ఎంతసేపు నాకు అని కొట్లాట పెడతా ఉన్నావు? వేడి ఎంత బాగా కేక్ లాగా వచ్చింది చూడండి. దీనికి ఏం ఖర్చుకోదు. కొంచెం చల్లారిందనుకో ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇలా పిల్లలు పెద్దవాళ్ళంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసుకొని తినేయచ్చు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా డిఫరెంట్గా స్వీట్ కార్న్తో చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు స్వీట్ కార్నే తింటుంటారు కదా, ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంది. తినరా తల్లి? చాలా ఇష్టం. మరి నచ్చిందా మీకు? నచ్చితే ఇలాంటి న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.